మెర్జ్ జనవరి 12, 13వ తారీఖుల్లో భారతదేశంలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన ఎలా ఉన్నాయి? ఈ పర్యటనలో అతిపెద్ద ఒక ఆయుధ ఒప్పందం కుదరబోతుంది. ఈ ఆయుధ ఒప్పందం ఏంటంటే సుమారు 80,000 కోట్ల రూపాయలు, అంటే $8 బిలియన్ వాల్యూ చేసే 6 సబ్మెరైన్స్ని ఇండియాకి అమ్మబోతుంది. 6 సబ్మెరైన్స్ అండి. ఇవి అతి భీకరమైన సబ్మెరైన్స్ అనమాట. భారతదేశం తన ప్రాజెక్ట్ 75I అనే నేవల్ ప్రాజెక్ట్ అనమాట. అంటే నేవీ, మన ఇండియన్ నేవీని ఆధునికీకరించడానికి, మోడర్నైజ్ చేయడానికి, ఇంకా దీన్ని గ్లోబల్ రీచ్ అవ్వడానికి మనం ప్రాజెక్ట్ 75I అని ఒకటి పెట్టామన్నమాట. ఇందులో భాగంగా జర్మనీ నుంచి 6 సబ్మెరైన్స్ని కొనబోతున్నాం. ఏంటి, ఇండియా తయారు చేస్తుంది అరిహంత్ క్లాసు న్యూక్లియర్ సబ్మెరైన్ తయారు చేస్తున్నాం. ఇటు ఫ్రెంచ్ నుంచి అంతకుముందు ప్రాజెక్ట్ 75 అంటూ 6 స్కార్పియన్ మిసైల్ సబ్మెరైన్స్ తెచ్చుకుందాం. ఇండియా మళ్ళీ రష్యా నుంచి కొన్ని సబ్మెరైన్స్ లీజుకు తెచ్చుకుంటుంది. మరి ఈ టైంలో జర్మనీ నుంచి ఏంటి అంటే, జర్మనీ సబ్మెరైన్స్కి ఒక ప్రత్యేకత ఉందండి. వీటిని ఏమంటారంటే కిలో క్లాస్ అంటారు. సుమారు 2,500 టన్నులే ఉంటుంది. మన ఇండియా తయారు చేసేది 6,000 టన్నులు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి అరిశుద్ధ నీరు 4వది అయితే 13,000 టన్నులు ఉంటుంది. కానీ జర్మనీ నుంచి మనం తెచ్చేవి 1,650 నుంచి 2,500 టన్నులే. కానీ ఈ సబ్మెరైన్స్ చాలా ప్రత్యేకత ఉందన్నమాట. ఎందుకంటే సుమారు ప్రపంచంలో 15,000 కిలోమీటర్ రేంజ్ వెళ్తుంది. తర్వాత ఎక్కువ కాలం ఉండగలిగితే ఇందులో ఒక టెక్నాలజీ ఉంటుంది అనమాట. AIT, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అనే ఒక టెక్నాలజీ అనమాట. దానివల్ల ఎక్కువ కాలం లోపల ఉండగలిగింది. ఇది డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైనే. ఇది జర్మనీ యొక్క ఎంకేఎస్ అనే ఒక కంపెనీ, భారతదేశంలో మజిగాన్ షిప్ యార్డ్, ముంబై, ఈ 2 ఒప్పందం కింద ఈ ఒప్పందం భారతదేశం సంతకం చేస్తుంది. ఫ్రెడరిక్ మార్జ్ జనవరి 12, 13 తారీఖులు వచ్చినప్పుడు మొట్టమొదటి ఒప్పందం అహ్మదాబాద్లో చేసుకోబోతున్నారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అహ్మదాబాద్ వస్తే ఈయన అహ్మదాబాద్ వస్తున్నారు.